హలో అండి అందరికీ. మేమైతే విజయనగరం దగ్గరలో ఉన్న రామనారాయణం అనే టెంపుల్‌కైతే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడైతే మేము టికెట్ అయితే తీసుకుంటున్నాము. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి టికెట్ తీసుకున్నాము. మేమైతే నైట్ వెళ్ళాం కాబట్టి ఈ లుక్ అయితే చాలా బావుంది. మేమెప్పుడు నైట్ అయితే వెళ్ళలేదు. ఇంతకుముందు వెళ్ళాం కానీ మేము ఇది కన్‌స్ట్రక్షన్ అయిన కొన్ని రోజులకైతే వెళ్ళాము. యాక్చువల్లీ ఇప్పుడు మేము మళ్ళీ ఎందుకు వచ్చాము అంటే లేజర్ షో కోసం వచ్చాము యాక్చువల్లీ అయితే. మనకి ఆంజనేయ స్వామి మీద లేజర్ షో అనేది ప్రెజెంట్ చేస్తున్నారు కదా! దానికోసమే ప్రత్యేకించి అయితే ఇవాళ మేము వచ్చాము మొత్తం అంతా చూడడానికి. మొత్తం లైటింగ్‌తోని చాలా బ్యూటిఫుల్‌గా ఉంది వ్యూ అయితే. కాకపోతే వర్షం పడిన రోజు వెళ్ళాము మేము. అయినా సరే చాలా బావుంది. ఇక్కడ మనకి లక్ష్మీదేవి సేమ్ అటుపక్క అలాగే సరస్వతీదేవి కూడా ఉంటారు. సో, ఇక్కడ రామాయణం ఎంట్రన్స్ అవుతుందండి. ప్రతీదీ కూడా మనకు కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారండి. మొత్తం మనకి రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అది మనకి 2 రూమ్స్ నిండా ఉంటుంది. 2 రూమ్స్ మొత్తం మనకి రామాయణం గురించే ఉంటది. మనం అలాగా నెమ్మదిగా చూసుకుంటూ, ప్రశాంతంగా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళొచ్చండి. రామాయణం కోసం ఎవరికైతే తెలీదో ఇదంతా చూసుకుంటూ వెళ్తే క్లియర్‌గా అర్థమవుతుంది. రామాయణంలోని రాముడి యొక్క వనవాసం, అలాగే లవకుశులు అలా అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ మనకి చాలా క్లియర్‌గా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ మనకి. నేనైతే ఈ లేజర్ షో అనేది ఎప్పుడేస్తారా అని చెప్పేసి కాసు కూర్చున్నాను అసలైతే. ఇక్కడ సంగీతం అనేది ప్లే చేస్తున్నారు. సో, ఆ రోజైతే చాలా ప్లెజెంట్‌గా ఉంది. అదంతా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ అంతా మేము చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బావుంది. ఇంతకుముందయితే ఎంట్రీ లేదండి. ఇలాగ మేము వీడియో అది తీసుకోవడానికి గాని, కనీసం ఫోటో తీసుకోవడానికి కూడా ఎంట్రీ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు మనకి ఎంట్రీ ఇస్తున్నారు. కాబట్టి నేను ఇంక క్యాప్చర్ చేశాను తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి, వాలి సుగ్రీవుల యుద్ధము, ఆ తర్వాత సంజీవుని తెస్తారు కదండీ! అవన్నీ ఇంకా క్లియర్‌గా ఇచ్చారు మనకి రామాయణం కోసం. మీరు ఎప్పుడైనా వెళ్లారో లేదో అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇది మనకి వైజాగ్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది. వైజాగ్ అలాగే శ్రీకాకుళం ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా చూడండి. చూడలేని వాళ్ళైతే తప్పకుండా చూడాల్సిందే. చాలా బావుంటుంది. గుడి కూడా చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి. ఇక్కడ మనకి ఫైనల్‌గా రామాయణం ఎండింగ్‌కి అయితే వచ్చేసాం మనము. నెక్స్ట్ అయితే లేజర్ షో అయితే వేస్తారు ఆంజనేయ స్వామి మీద. నేనైతే దానికోసమే వెయిట్ చేస్తున్నాను. అసలు యాక్చువల్లీ దానికోసమే వచ్చాను నేనైతే. ఇక్కడ మనకి రామాయణం ఎండింగ్ అయిపోయింది. రామాయణ రూపకర్త ఇక్కడ మనకి ఇదంతా ప్రింట్ చేసిన వాళ్ళు. సో, ఇప్పుడు మనకి ఆంజనేయ స్వామి మీద లేజర్ షో వేస్తారు కదండీ! దానికి ముందు హారతి అయితే ఇస్తున్నారు. షో ప్రెజెంట్ చేసే ముందు. షో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ షో అయితే చూడడానికి చాలామంది వచ్చారండి. వర్షమైనా సరే చాలామంది వచ్చారు. ఇంకా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి మాకైతే ఆ షో చూస్తున్నప్పుడు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది మొత్తం అంతనా. సో, మీరు కూడా ఒకసారి చూసేయండి. చూడాల్సిన ప్రదేశం అండి ఇది రామనారాయణం గుర్తుపెట్టుకోండి. విజయనగరంలో ఉంటుంది మనకి. సో, షో అయితే మీరు కొంచెం చూడండి. షో మొత్తం 10 మినిట్స్ అయితే ఉంటుందండి. 10 మినిట్స్ ఒక హాఫ్, అలాగే ఇంకొక 10 మినిట్స్ ఒక హాఫ్ ఉంటుంది మొత్తం అంతాన. సో, నేను ఒక 6 మినిట్స్ అలా తీశాను జస్ట్ అంతే. జస్ట్ క్యాప్చర్ చేశాను వీడియోలో పెడదాము అని చెప్పేసి. కాకపోతే డైరెక్ట్‌గా మనం వెళ్ళి చూసి అది మనం ఫీల్ అయితే చాలా బావుంటుంది. షో అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. వెళ్ళి మీరు విజిట్ చేయండి ఒకసారి రామనారాయణం.
ఇక్కడ మనకి షోలోని ప్రతిదీ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా అనేది మనకి ఇచ్చారు. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. మాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అలా ఉండిపోయాము చూసుకుంటూను. మీరు కూడా తప్పకుండా వెళ్తారని అనుకుంటున్నాము. సరే అయితే ఓకే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.